హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. సో నరేంద్ర మోదీ గారి నెక్స్ట్ ఫోకస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ కీలక నేతలు ఢిల్లీలో కూర్చొని నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్ని ఎలా సన్నద్ధం కావాలనే ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో చెప్పే పొలిటికల్గా నాన్ పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి ఎడ్యుకేటెడ్ యూత్ని ఎక్కువ మందిని పాలిటిక్స్లోకి టికెట్లు ఇచ్చి ప్రమోట్ చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. అండ్ సెకండ్ డెసిషన్ వాళ్ళు తీసుకుంది ఏంటంటే, ఇప్పటివరకు బీజేపీకి ఢిల్లీలో దూరమైన వర్గాలు బనియా కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ స్లమ్ డ్వెల్లర్స్ ఇద్దరిని రీచ్ అవుట్ అయ్యే ప్రోగ్రామ్ని కూడా ప్లాన్ చేసేసి వాళ్ళని మళ్ళీ బీజేపీ ఫోల్డ్లోకి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనేసి ఆల్రెడీ ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను. ఇప్పుడు నరేంద్ర మోదీ డైరెక్ట్గా ఏదైతే ఇంటర్నల్ మీటింగ్ బీజేపీది ఏదైతే జరిగిందో ఢిల్లీ ఎన్నికల కేంద్రంగా, దాంట్లో నుంచి యూత్ని పొలిటికల్గా ఫ్యామిలీగా కనెక్షన్స్ లేకుండా ఎవరైతే యూత్ యాక్టివ్గా పొలిటికల్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళని పాలిటిక్స్ని కనెక్ట్ చేసేదానికి వికసిత్ భారత్ యంగ్ ఇండియా సమ్మిట్, యంగ్ ఇండియా లీడర్స్ డైలాగ్ అనేసి ఒకటి జనవరి 11, 12 తారీఖుల్లో వివేకానంద గారి బర్త్డేని బర్త్ యానివర్సరీని సంబంధించి ఆ రోజున వికసిత్ భారత్ యంగ్ ఇండియా లీడర్స్ డైలాగ్ ఒకటి కండక్ట్ చేయాలనేసి నరేంద్ర మోదీ ఒక పిలుపునిచ్చారు. సో ఈ యంగ్ ఇండియా వికసిత్ భారత్ యంగ్ ఇండియా లీడర్స్ డైలాగ్ అటెండ్ అయ్యేదానికి దేశవ్యాప్తంగా కోట్ల మంది యువతని పార్టిసిపేట్ చేయమన్నారు. అందులో గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి కూడా ఒక 2000 మంది యువతని ఫిల్టర్ చేసి ఢిల్లీలో ఏదైతే జనవరి 11, 12 తారీఖులో జరగబోయే ఈ లీడర్స్ డైలాగ్ ఏదైతే ఉందో యంగ్ ఇండియా లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్కి సంబంధించినటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేసేదానికి ఈ కింద బ్లాక్ లెవెల్ నుంచి కూడా ఈ పొలిటికల్గా కనెక్ట్ అయ్యే యూత్ మొత్తాన్ని అందులో బెటర్ వాళ్ళని ఫిల్టర్ చేసి ఢిల్లీలో జరగబోయే జనవరి 11, 12 తారీఖులో మీటింగ్కి అటెండ్ అయ్యి దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పార్టిసిపేట్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీలోనే ఎందుకు చేస్తున్నారంటే, ఢిల్లీలో ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఫిబ్రవరి ఎన్నికల్లో భాగంగా ఖచ్చితంగా యూత్ మొత్తాన్ని ఒక పెద్ద మొత్తంలో కోట్ల మంది యువతతో ఒక పొలిటికల్గా కనెక్షన్స్ ఏర్పరిచి ఆ పొలిటికల్ కనెక్షన్తో పాటు ఢిల్లీ ఎన్నికల్ని డ్రైవ్ చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ అయితే పూనుకుంది. అంతకుముందు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంటర్నల్గా పెట్టుకున్న మీటింగ్లో పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ లేకుండా పొలిటికల్ కనెక్షన్ కోరుకుంటున్న యువత, పొలిటికల్గా యాక్టివ్గా ఉండాలనుకున్న యువత నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి పాలిటిక్స్లో తీసుకోవాలని ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ని పాలసీ పరంగా ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పూనుకున్నారు. దానికి వికసిత్ భారత్ యంగ్ ఇండియా లీడర్స్ డైలాగ్ అని ఒక పేరు పెట్టి జనవరి 11, 12 తారీఖులో పెట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. సో ఈ రకంగా 2000 మంది దేశవ్యాప్తంగా ఉన్న యువతను ఫిల్టర్ చేసి ఢిల్లీలో జరగబోయే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ సమ్మిట్ ఏదైతే యంగ్ లీడర్స్ డైలాగ్ ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేసేదానికి ఒక కార్యాచరణ అయితే మొదలు పెట్టేశారు. వివిధ రాష్ట్రాల నుంచి ఫిల్టర్ చేసి పంపిస్తారు. అందులో ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా ఎక్కువ మందిని ఫిల్టర్ చేసి వాళ్ళని ఆ మీటింగ్కి తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువ మంది యువతకి ఈసారి టికెట్లు ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయింది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ని అక్కడ ఓడించాలంటే ఖచ్చితంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కామన్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ మందికి టికెట్ ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే కామన్ మ్యాన్ పార్టీగా ఎలా ప్రొజెక్ట్ చేసుకుని ఎలా అయితే ఢిల్లీ జనాల్లో చొచ్చుకుపోయి గత 3 ఎన్నికల్లో కంటిన్యూస్గా గెలుచుకుంటూ వస్తుందో అసెంబ్లీ ఎన్నికల్లో, దాన్ని బ్రేక్ చేయాలంటే అరవింద్ కేజ్రీవాల్ ఏ ఫార్ములాను అయితే ఫాలో అయ్యి ఏ వర్గాలకు అయితే దగ్గర అయ్యారో ఆ వర్గాల్లో చీలికి తీసుకొచ్చి అరవింద్ కేజ్రీవాల్కు ఉన్న బలాన్ని తగ్గించేసి బీజేపీ గెలవాలనే ఒక ప్లాన్ అయితే వేసింది. ఆ ప్లాన్లో ప్రయత్నంలో భాగంగానే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ని అయితే ఢిల్లీలో కండక్ట్ చేసేదానికి పూనుకున్నారు. ఇది ఆర్ఎస్ఎస్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ఈ వికసిత్ భారత్ యంగ్ ఇండియా యంగ్ లీడర్స్ డైలాగ్ అయితే జరిగేదానికైతే చాలా క్లియర్గా రూట్ మ్యాప్ని అయితే ఫిక్స్ చేసుకున్నారు. దీంట్లో మాట్లాడుతున్న నరేంద్ర మోదీ గారు చెప్పిన ఇంకో మాట ఏంటంటే, ఇక నుంచి యూత్ని పొలిటికల్గా కనెక్ట్ చేసేదానికి టూ మెనీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అందులో ఎక్కువ మంది యువత పార్టిసిపేట్ చేయాలనేసి ఒక పిలుపుని అయితే మన్ కీ బాత్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి నరేంద్ర మోదీ గారు మాట్లాడితే ఇంకో మాట ఏమన్నారంటే, ఎన్సీసీ నాకు చాలా నేర్పిందన్నారు. ఈయన ఎప్పుడు చదువుకున్నాడు? ఈయన ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్ అన్నారు. ఎన్సీసీ స్టార్ట్ అయ్యేదేమో హై స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రైమరీ స్కూల్ డ్రాప్ అని చెప్పిన ఈయన అసలు ఎన్సీసీతో ఈయనకి ఎలా సంబంధం ఉంది, ఎన్సీసీ నుంచి ఈయన ఏం నేర్చుకున్నాడు ఏంటో నాకైతే అసలు అర్థం కాలేదు ఈ వార్త చదువుతూ ఉంటే. ఎనీవే, నరేంద్ర మోదీ గారు తన రాజకీయంగా
తను ఏదైనా ఎలాగన్నా మాట్లాడి అవతలని మెప్పించగలరు. ఆ మాట్లాడిన దాన్ని ఆ వాట్సాప్ యూనివర్సిటీలో లేకపోతే గోధి మీడియా ఏదైతే ఉందో దాన్ని చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో నరేంద్ర మోదీ ఇన్ని తెలుసా, ఇంత సౌమ్యుడా, ఇంత మంచివాడా, ఇన్ని అంశాల మీద ఏదైనా క్లారిటీ ఉందా అని ఒక సాఫ్ట్ ఇమేజ్ని క్రియేట్ చేసి బీజేపీ ఎన్నికల్ని డ్రైవ్ చేసుకుంటూ సాధ్యమైనంత వరకు ఎక్కువ ఎన్నికల్లో గెలుచుకుంటూ గత 10 సంవత్సరాల్లో వస్తుంది. సో బీజేపీ రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఒక ట్రైన్ ఒక స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి డెస్టినేషన్కి వెళ్ళే వరకు, ఒక స్టేషన్ ఆగిన తర్వాత ఇంకో స్టేషన్ ఆగిన తర్వాత ఇంకో స్టేషన్ ఎలా వెళ్తుందో సేమ్ బీజేపీ కూడా తన రాజకీయ జర్నీని ఒక స్టేట్ ఎన్నికలు అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్టేట్కి వెళ్ళిపోతారు. అక్కడ ఎలా గెలవాలనేది ఈ స్టేట్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ బ్యాగేజీ, అది సక్సెస్ అయితే సక్సెస్, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్, ఆ బ్యాగేజ్ని అక్కడికి తీసుకెళ్లకుండా అక్కడ ఎలా గెలవాలనేసి అక్కడికి వెళ్ళి కూర్చొని ప్లాన్ వేసుకొని మళ్ళీ ఆ స్టేట్లో ఎన్నికలు అయిన తర్వాత ఇంకో స్టేట్కి. ఇప్పుడు మనం చూసాం జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలు అయిపోయిన వెంటనే మహారాష్ట్ర యాజ్ వెల్ జార్ఖండ్కి వచ్చేసారు. ఈ జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయిన రిజల్ట్ కూడా రాకముందే ఢిల్లీ ఎన్నికల్ని ఎలా కొట్టాలా, ఎలా గెలవాలనే దాని మీద మంతన్ మొదలు పెట్టేశారు ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు. సో ఇది ట్రైన్ జర్నీ ఎలా స్టేషన్ తర్వాత స్టేషన్ తర్వాత స్టేషన్ ఎలా క్రాస్ చేసుకుంటూ వెళ్తుందో, ఆ హాల్ట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్టేషన్కి ఎలా వెళ్తుంటుందో సేమ్ బీజేపీ జర్నీ కూడా పొలిటికల్గా సేమ్ రైల్వే జర్నీలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అది బీజేపీకి వాళ్ళకున్న యాడెడ్ అడ్వాంటేజ్. అది ఆర్ఎస్ఎస్ అవనివ్వండి, లేకపోతే ఇలాంటి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్తో క్లోజ్ డోర్, ఇండోర్ మీటింగ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ అవనివ్వండి, ఇవన్నీ కలిసి వచ్చి వాళ్ళు ఎన్నికల్ని ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళి గెలిచే ప్రయత్నాలు అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఏదైతే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ఏదైతే ఉందో ఇది బీజేపీని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొస్తుందా లేదా కొంచెం పక్కన పెడితే మాత్రం అరవింద్ కేజ్రీవాల్కి మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చేదానికి మాత్రం చాలా హెల్ప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్కి యాడెడ్ అడ్వాంటేజ్ చాలా కామన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎడ్యుకేటెడ్ యూత్ని తీసుకొచ్చి పాలిటిక్స్లో ప్రమోట్ చేశారు అరవింద్ కేజ్రీవాల్. అది ఢిల్లీ పీపుల్ దానికి బాగా కనెక్ట్ అయిపోయారు. తర్వాత ఢిల్లీలో రెండు బలమైన వర్గాలు, ఒకటి బనియా వర్గం, తర్వాత ఇంకోటి స్లమ్ డ్వెల్లర్స్ ఎక్కువగా ఉంటారు ఢిల్లీలో. ఆ రెండు వర్గాలు కూడా అరవింద్ కేజ్రీవాల్కి చాలా దగ్గరైపోయారు. సో ఆ వర్గాల్ని బ్రేక్ చేయాలి. అట్ ద సేమ్ టైం అరవింద్ కేజ్రీవాల్ ఎలా అయితే యూత్ని తీసుకొచ్చి రాజకీయాల్లో ప్రమోట్ చేసి తన సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు ఇప్పటివరకు, దాన్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా మనం కూడా యూత్తోనే ముందుకెళ్ళాలి. అది కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీస్ని నుంచి యూత్ని ఫిల్టర్ చేయాలనేది ఏదైతే టార్గెట్గా పెట్టుకున్నారో బీజేపీ వాళ్ళు, అది ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్కి మాత్రం డెఫినెట్గా ఒక టఫ్ ఫైట్ని అయితే ఈసారి ఫేస్ చేయబోతున్నాడని మాత్రం బీజేపీ యొక్క స్ట్రాటజీ చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి, ఇక్కడ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు కంటిన్యూస్లీ ఒక 15 సంవత్సరాలు ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి షీలా దీక్షిత్ గారు కాంగ్రెస్ సీఎంగా ఉన్నారు. ఆవిడ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసలు నామినల్ ప్రెజెన్స్ లేకుండా అయిపోయింది అసెంబ్లీలో గత 2 ఎన్నికల్లో అయితే. సో ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, కాంగ్రెస్ యొక్క ప్రామినెన్స్ ఢిల్లీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా పెద్ద ఫ్యాక్టర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ యంగ్ ఇండియా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ఓ పక్క, ఇంకోటి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఏదో జోడో యాత్ర తరహాలో ఏదో యాత్ర చేయాలి డిసెంబర్లోనే ప్లాన్ చేస్తున్నారని ఇంకోటి వింటున్నాము. ఇవన్నీ చూస్తూ ఉంటే ఢిల్లీ ఎలక్షన్ ఖచ్చితంగా ఒక మినీ ఇండియా ఎలక్షన్లా జరిగేదానికైతే చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని అంత చాలా సీరియస్గా తీసుకోబోతుంది. బీజేపీ ఆల్రెడీ సీరియస్గా తీసుకుని యాక్షన్ మొదలు పెట్టేసింది. కేజ్రీవాల్ ఆల్రెడీ ఎప్పుడో తను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంకో మహిళను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఆల్రెడీ యాక్షన్లో ఆయన కూడా ఉన్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దేశంలో పార్లమెంట్ ఎన్నికలకు ఎంత ఎఫర్ట్స్ పెడతారో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టేదానికైతే ఆస్కారం ఉంది. ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఈ మధ్య జరుగుతున్నటువంటి పొలిటికల్ రైవలరీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కేజ్రీవాల్కి కొంచెం మైనస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే కరప్షన్ కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చినాడు కాబట్టి దాని మీద బీజేపీ ఎలక్షన్ రైడ్ చేయాలని చూస్తుంది. అది ఒక్కటే వర్కౌట్ కాదనేది మాత్రం వీళ్ళకి హర్యానా ఎన్నికలతో అర్థమైంది. హర్యానాలో హేమంత్ సోరెన్ని జైల్లో పెట్టినా కానీ జైలు నుంచి బయటకు వచ్చిన అవినీతి ఆరోపణలు ఎంత ఇంటెన్స్గా చేసినా అవి వర్కౌట్ కాలే. హేమంత్ సోరెన్ మళ్ళీ గెలిచాడు అక్కడ. సో అవినీతి ఒక్కటే వర్కౌట్ కాదు. సో అవినీతి ఒక్కటే వర్కౌట్ కానప్పుడు ఖచ్చితంగా ఇలాంటి యంగ్ లీడర్స్ డైలాగ్ లాంటివి పెట్టుకుంటారు. తర్వాత ఆల్రెడీ బీజేపీకి దూరమైన కమ్యూనిటీస్, బనియా కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ స్లమ్ డ్వెల్లర్స్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే ఆప్లో కొంతమంది ప్రధాన నేతలను ఆల్రెడీ కైలాస్ గెహ్లోట్ని ఆల్రెడీ ఆప్ని రిజైన్ చేసి బీజేపీలోకి వెళ్ళున్నాడు ఆయన. అలాంటి డిఫెక్షన్స్ని ఏమన్నా ప్రమోట్ చేస్తారు. బై హుక్ ఆర్ క్రూక్ ఈసారి ఢిల్లీ ఎన్నికల్ని ఖచ్చితంగా
బీజేపీ చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అది ఒక దేశంలో చాలా ప్రెస్టీజియస్ ఎన్నికగా తీసుకొని ఫైట్ చేసేదానికైతే బీజేపీ ప్రిపేర్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా ఈ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ని ఒక జరిపే విధానం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అయితే అర్థం చేసుకోవచ్చు. చూడాలి రాబోయే రోజుల్లో ఢిల్లీ ఎన్నికలకు కేంద్రంగా జరగబోయే రాజకీయ యుద్ధాలు ఏ మలుపు తీసుకొని ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఎత్తుకు పై ఎత్తులు మాత్రం చాలా ఇంటెన్స్గా జరుగుతున్నాయి ఢిల్లీలో ఇప్పటి నుంచే. అండ్ కమ్యూనిటీ రీచ్ అవుట్ ఢిల్లీలో ఉన్న వివిధ వర్గాలని అట్రాక్ట్ చేసేదానికి ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంది, బీజేపీ తన ప్రయత్నాలు తను మొదలుపెట్టే పనిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనేది కూడా ఇక్కడ ఫ్యాక్టర్గానే ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీలో మినిమం ప్రెజెన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎలక్టరల్ రిప్రజెంటేషన్ పరంగా అసెంబ్లీలో లేకపోయినా ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పరంగా కొంత పర్సెంటేజ్ ఉంది. వాళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేస్తారు, బీజేపీ ఇంటెన్స్గా ఫైట్ ఇచ్చే క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్న పోటీ చేస్తాయా అనేది కూడా మనం చూడాల్సిన అంశం. చూడాలి రాబోయే రోజుల్లో ఢిల్లీ ఎన్నికల కేంద్రంగా ఎలాంటి వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుకుంటారనేది. థ్యాంక్ యూ.